నవ్వుకుంటూ వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి? కొంతమంది ట్రోల్ చేస్తారు కదా మేడం. పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో శవం పక్కన పెట్టిన ఆడలతో కూర్చొని నవ్వుతున్న వీడియోలు ట్రోల్ చేస్తారు. ఎట్లా అంటున్నారని మరి దానికి పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఎవరో ఆడవాళ్ళతో మాట్లాడుతున్నావేడయ్యా? ఈ శవాన్ని అంటే శవంతో తల్లిదండ్రులతో మాట్లాడలేదు కదా. ఇప్పుడు శవం ఉంది, శవం ఇప్పుడు ఎవరు చచ్చిపోయారో తెలియదు ఆ శవము. కానీ వాళ్ళ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో నవ్వుతా మాట్లాడలేదు కదా. ఈయన హగ్గించుకొని నవ్వుతా మాట్లాడాడు కదా. అది వేరే మహిళలతోటో వేరే వాళ్ళతో మాట్లాడతాం, ఆ దారి వేరు. మరి చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? అంటే నువ్వు ఇచ్చే డబ్బు ముఖ్యమా, నీ ముఖంలో నవ్వు ముఖ్యమా? వాళ్ళు చెట్టంత బిడ్డని కోల్పోయి, ఇంటికి వంశవృక్షాన్ని కోల్పోయి, ఆ తల్లిదండ్రులు అంత శోకంలో ఉంటే నువ్వు వెళ్ళి నవ్వుకుంటా పోయి పలకరించి నవ్వుకుంటా పోయి పరామర్శించి డబ్బులు ఇస్తావా? ఇదా నీకు చేతనైన పని? ఇదా నువ్వు ఒక మాజీ సీఎంగా చేయాల్సిన పని? ఇలా చేసావు కనుకనే 4 ఏళ్ళకే ఉడుచుకుపోయావు. ఈ మాత్రం బుర్ర ఆలోచన లేదా నీకు? ఆ మాత్రం ఎలా వెళ్ళి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆయన ఒక 25 lakhs ఇచ్చారు. గవర్నమెంట్ తరపు నుంచి ఇంత వస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి అని ప్రకటించారు. ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి, ఆయన గుండెల్లో బాధ వచ్చింది. వాళ్ళు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక అతను కూడా కళ్ళమ్మటే నీళ్ళు చెమర్చారు. ఇవి ఏమీ లేకుండా నువ్వు మొఖాన నవ్వును పులుంకొని పోయి నువ్వు ఇచ్చే 5 లక్షలు 6 లక్షలు 5 లక్షలకి ముఖమోసి ఉన్నారని ఇస్తావా? నువ్వు ఇచ్చే డబ్బు కంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి నీ నవ్వులు పక్కన పెడతారు ప్రజలు. నవ్వుకుంటూ వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి? సానుభూతి లేదు, పొలిటికల్ లేదు, ఏమీ లేదు. ఇది ఒక కామన్, ఏమీ లేదు. అది ఎటు సైడ్ పొలిటికల్ తీసుకోవద్దు, సానుభూతి తీసుకోవద్దు. సానుభూతికి వెళ్తే మనిషి అనేవాడు గుండెల్లో బాధ, మనసులో వేదన, కళ్ళల్లో నీళ్ళతో వెళ్తాడు. బిడ్డ అనేవాడు చచ్చిపోయాడని పరామర్శించడానికి వెళ్తే అదేదో సినిమాలో కనుక వాడు నవ్వుతా చచ్చిపోతాడు చూడు. అమ్మాయి మోసం చేసినా నవ్వుతానే ఉంటాడు, అమ్మాయిని వేరే అబ్బాయితో చూసినా నవ్వుతానే ఉంటాడు. వాడు చచ్చిపోతాడు చూడు, చచ్చిపోతా చేసుకుని కూడా వాడి ఫేస్ లో స్మైల్ ఉంటుంది. అది ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. అటువంటి ఏమైనా చేయించుకున్నాడా ఆయన? జగన్మోహన్ రెడ్డి కొమ్మ తీసే నవ్వుతా ఉండే చచ్చిపోతాడుగా? లేదు కదా. లేనప్పుడు ఎవరికి ఎక్కడ వెళ్తే ఎలా అంటే ఒక సాదాసీదారణ వ్యక్తులకే ఆ సందర్భాలు అటువంటి సన్నివేశాలలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. కానీ ఇతను స్మైల్ ఎక్స్ప్రెషన్తో వెళ్ళాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. చప్పట్లు కొట్టడానికి ఈ చేయి ఖాళీ లేదు, అందుకనే నేను చప్పట్లు కొట్టలేకపోతున్నాను. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా మేడం. పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో శవం పక్కన పెట్టిన ఆడలతో కూర్చొని నవ్వుతున్న వీడియోలు ట్రోల్ చేస్తారు. ఎట్లా అంటున్నారని మరి దానికి పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఎవరో ఆడవాళ్ళతో మాట్లాడుతున్నావేడయ్యా? ఈ శవాన్ని అంటే శవంతో తల్లిదండ్రులతో మాట్లాడలేదు కదా. ఇప్పుడు శవం ఉంది, శవం ఇప్పుడు ఎవరు చచ్చిపోయారో తెలియదు ఆ శవము. కానీ వాళ్ళ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో నవ్వుతా మాట్లాడలేదు కదా. ఈయన హగ్గించుకొని నవ్వుతా మాట్లాడాడు కదా. అది వేరే మహిళలతోటో వేరే వాళ్ళతో మాట్లాడతాం, ఆ దారి వేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఇతను యువకుడయ్యా. మురళీ నాయక్ అనే అబ్బాయి 22 ఏళ్ళ యువకుడు. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఎంతటి వాళ్ళు, ఎంత ముసలివాళ్ళు ఏంటో ఎవరికి తెలుసు? ఇది కూడా ఆలోచించాలి కదా. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఎవరైనా చచ్చిపోతాం. అది రోగం వచ్చి చచ్చిపోయాడా, రొచ్చి వచ్చి చచ్చిపోయాడా, సూసైడ్ అయిందా, యాక్సిడెంట్ అయిందా? ఇతను ఎవరు? దేశ రక్షకుడు మురళీ నాయక్. ఇతను మన దేశ సోల్జర్స్. ఇతను చనిపోయాడు అనడంతోనే ఎక్కడ వాళ్ళలోనైనా సరే కన్నీడు చెమర్చారు, గుండెలనే పిండేస్తున్నారు. నేనైతే అతని రూపాన్నే కానీ అతని పేరునే కానీ నా గుండెల్లో ఎనీ టైం నేను చనిపోయేంత వరకు పెట్టుకుంటాను. ఎందుకనంటే ఆ తల్లి అటువంటి ఆ తల్లి మోసేది 9 మాసాలే. ఈ తల్లి భూమి తల్లి అతన్ని కాలే వరకు మోసింది, కట్టే కాలే వరకు మోసింది. అతని వయసు ఎంతైనా కానీ అతను చేసినటువంటి మన దేశ సేవ కానీ మన దేశ రక్షణ కానీ ఎలా ఉందంటే చెప్పుకోలేం. ఇంకా ఆ తల్లిదండ్రులకి ఇంకా మనం ఏమీ చెప్పలేం. కాకపోతే వాళ్ళకి చేతులైతే దండం పెడతాము, మన ఇండియన్కి సెల్యూట్ కొడతాము, అంతేగాని ఆ తల్లిదండ్రులకి ఆ మురళీ నాయకుని తెచ్చి ఇవ్వలేము. కానీ ఇక ప్రతి ఒక్క మహిళ, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే మహిళ, ప్రతి ఒక్క మహిళ మరొక మురళీ నాయకుని కానీ దేశానికి సమర్పించడానికే చూస్తుంది. దేశ రక్షకుని చేయడానికే చూస్తుంది అనమాట. ఎందుకంటే అటువంటి ఘనతని అటువంటి సేవని చేశాడు మురళీ నాయక్. నమస్తే అండి. నమస్కారం అండి. ఇవాళ జగన్ గారు మురళీ నాయక్ కుటుంబాన్ని కలిశారు, ఎట్లా చూడవచ్చు? మీకు ఏమనిపించింది ఆ పరిస్థితులు చూస్తుంటే? నాకైతే ఆయన ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. శవాన్ని చూస్తే ఏ ఆనందం గట్ట కలుగుతుందేమో. ఒక ఎవరైనా ఏ పెళ్ళికో ఏ శుభకార్యానికో వెళ్ళినట్టు వెళ్ళి వెకిలి నవ్వులు నవ్వుతూ అలాగే సీఎం అని జేజేలు కొట్టించుకుంటూ ఆ పేటీఎం బ్యాచ్ని అంతా కూడా తిప్పుకుంటూ మురళీ నాయక్ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు గొప్పగా విరోచితంగా పోరాడినటువంటి ఆ వీర సైనికుడు అమరుడైపోయినటువంటి సందర్భంలో ఎలా రావాలి, వచ్చి ఏం సాయం చేయాలి?
మాట ఒక 25 లక్షల సాయం ప్రకటించినట్టున్నాడు అనుకుంటా. అది ఇవ్వడు కదా. అప్పుడు ఫ్లడ్లో కూడా ₹1 ప్రకటించి ఇచ్చారా? ఆయన ఇచ్చే పనులు కాదు, చేసే పనులు కాదు. ఈ శవ రాజకీయాల కోసం ఈయన ఎలా ఎక్కడ ఏ ఉపద్రవం ఉంటుందా ఆ ఉపద్రవం దగ్గరికి వెళ్ళి వెకిలి నవ్వులు ఇవ్వి శవ రాజకీయం చేద్దామనే ఆలోచన తప్ప ఆయనకి అంత ఉదార స్వభావం ఉండదు. చనిపోయిన మురళీ నాయక్ వాళ్ళ తండ్రి కూడా లేరా లేచి సెల్యూట్ చేయని చెప్పేసి ఫోటోతో అరుస్తున్నారు ఆయన. ఎవరు? మురళీ నాయక్ వాళ్ళ తండ్రి జగన్ వచ్చారు సెల్యూట్ చేయని చెప్పేసి వైరల్ అవుతుంది. ఎట్లా చూడొచ్చు? అవన్నీ నాటకాలు ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ డ్రామా కంపెనీ. ఆ కంపెనీ నుంచి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ డ్రామా కంపెనీ ఎన్ని నాటకాలైనా ఆడుతుంది. కాబట్టి వాళ్ళు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ గారు వస్తుంటే జనం కూడా సేమ్ నడుస్తూ ఆ క్రౌడ్ అది చూస్తుంటే ఎట్లా చెప్పచ్చు? కావాలని క్రౌడ్ నింపుతారండి, డబ్బులు ఖర్చు పెట్టి క్రౌడ్ నింపుతారు వాళ్ళు. ఆ వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ అంతే. చూడు, అప్పుడు ఎలక్షన్లప్పుడు ఎంతమంది క్రౌడ్ని తీసుకొచ్చేసి ఏం చేశారు? లాస్ట్కి 11 సీట్లు పడిపోయారు. అది డ్రామా కంపెనీ. ఆ డ్రామాలు పవన్ కళ్యాణ్ అంతమంది జనం రాలేదు, జగన్కి వచ్చారన్న విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ జనం రేపు రావాలని చూడు కదా. సాయం చేయాలని చూస్తాడు పవన్ కళ్యాణ్, జనాలు పోగేయాలని చూస్తాడు జగను. అలాంటప్పుడు మరి ఈయనంత జనం ఎందుకు వస్తారు? హెలికాప్టర్లు కూడా పగలగొట్టేస్తున్నారు వీళ్ళు. ఆయన జగన్ గురించి మాట్లాడి ఆయన సాయం చేస్తాడన్నో అబద్ధం. ఏం సాయం చేయడండి, అంత డ్రామా ఆడతాడంతే.